3 సార్లు లా అండ్ ఆర్డర్లో మేటి దేశం మొత్తం మేటి అనిపించుకున్న ముఖ్యమంత్రి గారు ఈసారి ఎందుకని వెనక్కి తగ్గుతున్నారు? as to what prompted him to come back అండి? అసాంఘిక శక్తులు తాట తీయండి సార్. మీరు వచ్చి ప్రసంగాలు ఇస్తుంటారు కదా, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామని మీ నాయకుడు అంటాడు. ఏది ఇంత రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, ట్యాక్స్ ఎక్కడ వేస్తారు మీరు? 100% చేస్తారు సార్, ఏమి ఇబ్బంది మీకు లేదు. గుర్తుందా, విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో జరిగిన వారాహి సభలో ఆయన చెప్పారు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామన్నారు. వేస్తే 1,00,000 కోట్లు వస్తుంది సంవత్సరానికి. 100% చేస్తాం సార్. నేనేమంటున్నానంటే వెంటనే తుపాకులు తీసేయండి, కాల్ చేయండి అలా అన్నప్పుడు నేను చెప్పిన పాయింట్, ఒక ప్రజాస్వామ్య బద్ధంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన బాధ్యత తీసుకోకుండా ఉంటే మీరు పని చేస్తున్నారు, రప్ప నరుకుతున్నారు అంటే మీరు కాల్ చేయండి సార్ అని చెప్పి చెప్తున్నారు వాసుదేవన్ గారు. ఉత్తరప్రదేశ్కు ఇక్కడికి క్వైట్ ఆపోజిట్ సార్. అది మళ్ళీ దేశం అంతకన్నా కరుడు కట్టిన నేరస్తులు ఇక్కడ ఉన్నారు, మీరు గమనించట్లా? అంతకు మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అని నేనేమంటున్నాను, 100%. రేపు పొద్దున్నే